హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో కేసీఎల్ కేవీఎల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ కేసీఎల్ కేవీఎల్ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి ఏంటంటే కేసీఎల్. సో కేసీఎల్ అంటే ఏంటంటే కిర్చాఫ్ కరెంట్ లా. సో కేసీఎల్ అంటే ఏంటంటే కిర్చాఫ్ కరెంట్ లా. సో ఇక్కడ ఫస్ట్ కేసీఎల్. సో కేసీఎల్ అంటే ఏంటంటే కిర్చాఫ్ కరెంట్ లా. సో దీనికి డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే మనము దట్ ఏ పర్టికులర్ నోడ్ ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ద లీవింగ్ కరెంట్. సో దాన్నే మనం ఏమంటామంటే కిర్చాఫ్ కరెంట్ లా అంటారు. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నోడ్ తీసుకుంటే నేను, సో ఇక్కడ నుంచి నాకు ఏంటంటే ఈ లూప్ ద్వారా సమ్ కరెంట్స్ ఎంటర్ అవుతాయి, ఈ లూప్ గుండా సమ్ కరెంట్స్ ఎంటర్ అవుతాయి, అదేవిధంగా ఈ లూప్ గుండా సమ్ కరెంట్స్ ఎంటర్ అవుతాయి, అదేవిధంగా ఈ లూప్ గుండా సమ్ కరెంట్స్ అనేవి ఎంటర్ అవుతుంటాయి. అంటే ఎంటరింగ్ కరెంట్స్ కొన్ని, లీవింగ్ కరెంట్స్ కొన్ని, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను పర్టికులర్ నోడ్ మిడిల్లో ఒక పర్టికులర్ నోడ్ తీసుకుంటే ఆ పర్టికులర్ నోడ్ దగ్గరికి సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఏ నోడ్ ఈక్వల్స్ టు ది సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద నోడ్. దాన్నే మనం ఏమంటామంటే కిర్చాఫ్ కరెంట్ లా అంటారు. ఓకేనా, కిర్చాఫ్ కరెంట్ లా అంటారు. సో ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ రాసుకుందాం. సో సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఏ నోడ్ ఈక్వల్స్ సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద నోడ్. సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద నోడ్. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ కిర్చాఫ్ కరెంట్ లా అంటారు. అయితే ఇక్కడ మనం తీసుకున్న పర్టికులర్ నోడ్, ఫర్ ఎగ్జాంపుల్ అది నోడ్ ఓ అనుకుంటే, ఈ నోడ్కి ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి, ఏ కరెంట్స్ అనేవి లీవ్ అవుతున్నాయి అనేది చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ నోడ్కి ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి అంటే నాకు, సో కరెంట్ I1 ప్లస్ కరెంట్ I2 ప్లస్ కరెంట్ I3. సో ఈ 3 కరెంట్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ లీవ్ అయ్యే నోడ్ ఏంటంటే, లీవ్ అయ్యే కరెంట్ ఏంటంటే I4 అన్నమాట. ఓకేనా. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ యొక్క డయాగ్రామ్ బేస్ చేసుకొని నాకు ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి అంటే I1, I2, I3 అనేది ఎంటర్ అవుతున్నాయి, I4 అనేది లీవ్ అవుతుంది. కాబట్టి ఎంటరింగ్ కరెంట్స్ అన్ని ఒక సైడ్, లీవింగ్ కరెంట్స్ అన్ని ఒక సైడ్ రాసాం. సో దీన్నే మనం ఏమంటామంటే కిర్చాఫ్ కరెంట్ లా అంటారు. ఓకే. సో మనకు కొన్నిసార్లు ఇంకో విధంగా ఇస్తుంటాడు అన్నమాట. అంటే ఎట్లా అంటే, సో ఇదే రెసిస్టెన్స్ ఇలా తీసుకొని ఇలా ఇచ్చేసి సో ఇలా డిఫరెంట్ రెసిస్టెన్స్ వాల్యూస్, ఇది R1 అనుకోండి, ఇది R2 అనుకోండి, ఇది R3 అనుకోండి. సో దీని వాల్యూ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది I1 అనుకుందాం, ఇది R4, ఇది R5. సో ఇప్పుడు నాకు కరెంట్స్ ఏంటంటే ఇది వచ్చేసరికి I2, ఇది వచ్చేసరికి I3, ఇది వచ్చేసరికి I4, ఈ కరెంట్ వచ్చేసరికి I5, I6, I7 ఇలా ఉందనుకున్నాం. సో ఇప్పుడు ఈ కేసుకి వచ్చేసరికి ఇప్పుడు అదే పర్టికులర్ నోడ్ మిడిల్ పాయింట్ దగ్గరికి, పర్టికులర్ నోడ్ దగ్గరికి ఏ కరెంట్స్ ఎంటర్ అవుతాయి, ఏ కరెంట్స్ లీవ్ అవుతాయి అంటే, సో ఇక్కడ ఎంటరింగ్ కరెంట్స్ చూడండి. సో ఇక్కడ నాకు ఎంటర్ అయ్యేటివి I5 ఒకటి, I6, I7 ఇవి ఎంటర్ అవుతున్నాయి. లీవింగ్ కరెంట్స్ వచ్చేసరికి ఇక్కడ నాకు ఏవే లీవ్ అవుతున్నాయి, I1, I2, I3, I4. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే కిర్చాఫ్ కరెంట్ లా అనే దాన్ని అప్లై చేస్తాం అన్నమాట. ఓకేనా, కిర్చాఫ్ కరెంట్ లా అనే దాన్ని అప్లై చేసుకుంటాం. అయితే ఈ కిర్చాఫ్ కరెంట్ లా అనేది దేని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, ఛార్జ్ని బేస్ చేసుకొని ఈ కిర్చాఫ్ కరెంట్ లా అనేది వర్క్ అవుతుంది అన్నమాట. సో దీన్ని మ్యాథమెటికల్గా ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే సమ్మేషన్ ఆఫ్ I ఈక్వల్ టు 0 అన్నమాట. సో సమ్మేషన్ ఆఫ్ I. సో ఇక్కడ మనం ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే దీన్ని, సో I ఈక్వల్ టు 0 టు n అని తీసుకొని దీన్ని I(i) తీసుకొని ఈక్వల్ టు 0గా కూడా తీసుకోవచ్చు. సో అంటే పర్టికులర్ n నోడ్స్ వరకు ఈ కరెంట్స్ అనేవి 0గా తీసుకుంటాం ఒక పర్టికులర్ నోడ్ దగ్గర అన్నమాట, అట్లా కూడా తీసుకోవచ్చు. సో ఇది దాని యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్.
సో మరి దీని దేని బేసిస్ మీద వర్క్ అవుతుంది అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. సో మీకు అడుగుతాడు అన్నమాట స్టేట్మెంట్స్లో. సో కేసీఎల్ అనేది దేని బేసిస్ వర్క్ అవుతుంది? సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీనా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జా, లేదు ఇంకేదైనా ఇంకేదైనా ఉందండి అంటే. సో ఇది బేసిస్ దేని మీద బేసిస్ వర్క్ అవుతుంది ఇది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ఇది ఇంపార్టెంట్. సో మనకు కేసీఎల్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందంటే ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. సో దాని బేస్ చేసుకుని ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు ఈ టోటల్ ఇన్కమింగ్ ఛార్జ్, అవుట్ గోయింగ్ ఛార్జ్ అనేది ఎప్పుడు కానీ ఎలా ఉంటుంది అంటే నాకు సేమ్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఎలా అయితే కరెంట్ ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ లీవింగ్ కరెంట్ అనుకున్నామో సేమ్ అదే విధంగా సో టోటల్ ఇన్కమింగ్ ఛార్జ్ మస్ట్ బి ఈక్వల్ అవుట్ గోయింగ్ ఛార్జ్ అన్నమాట. ఓకేనా. సో దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే మనము సో టోటల్ ఇన్కమింగ్ ఛార్జ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ఛార్జ్. ఇన్కమింగ్ ఛార్జ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ఛార్జ్. సో దాని బేసిస్ కూడా ఇది వర్క్ అవుతుంది అన్నమాట కేసీఎల్ అనేది. సో టోటల్ ఇన్కమింగ్ ఛార్జ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ఛార్జ్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ కేసీఎల్లో అజ్యూమ్ చేసుకుంటాం ఏమని, సో నో ఛార్జ్ అక్యుములేషన్ ఎట్ ద నోడ్. సో నో ఛార్జ్ అక్యుములేట్ ఎట్ ద నోడ్ అనుకుంటాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్కమింగ్ ఛార్జ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ఛార్జ్ అన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఈ కేసీఎల్ని మనం వేటేటికి యూస్ చేసుకోవచ్చు అంటే సో మనం తీసుకునే ఈ యొక్క ఆర్డినరీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మనకు ఈ యొక్క కేసీఎల్ని కొన్ని వాటికి తీస్తాం, కొన్ని వాటికి దీన్ని అప్లై చేసేదానికి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట. సో మరి వేటికి అన్నప్పుడు సో మనం తీసుకునే ఆర్డినరీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి, లో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్కి కేసీఎల్ అనేది సో ఈజీగా అప్లై చేసుకోవచ్చు మనం. ఓకేనా. సో దేనికంటే సో ఆర్డినరీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి యాజ్ వెల్ యాజ్ ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్కి, లో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్కి. సో వీటికి మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో అయితే ఈ యొక్క కేసీఎల్ అనేది మనం కొన్నిటికి అప్లై చేయలేం. అంటే దానికి కొన్నిటికి లిమిటేషన్ అనేది ఉంటుంది. ఏటికి ఉంటుంది లిమిటేషన్ అన్నప్పుడు సో హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్కి కానీ కొన్నిసార్లు డిస్ప్లేస్మెంట్స్ కరెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ యొక్క డిస్ప్లేస్మెంట్స్ కరెంట్స్ ఉన్నప్పుడు మనకు ఇది అప్లై చేయడం కొద్దిగా డిఫికల్ట్ అన్నమాట. అదేవిధంగా ఈ ఛార్జ్ అక్యుములేషన్ అనేది టెంపరీగా ఉన్నప్పుడు కూడా మనం దీన్ని అప్లై చేయలేం. సో కాబట్టి దేనికి మనం ఎక్కువగా యూస్ చేసుకుంటాము అన్నప్పుడు ఆర్డినరీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి, లో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్కి ఈ రెండింటికి మనం కేసీఎల్ అనేది అప్లై చేయొచ్చు అన్నమాట. కేసీఎల్ అనేది వ్యాలిడ్గా తీసుకుంటాం. ఓకేనా. కేసీఎల్ అనేది వ్యాలిడ్గా తీసుకుంటాం. అలా కాకుండా సో దాని మనం అర్థం చేసుకున్నట్లయితే అంటే కేసీఎల్ యొక్క లిమిటేషన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే ఇది హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి దీన్ని అప్లై చేయడం కొద్దిగా డిఫికల్ట్. సో హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్కి అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ కరెంట్స్. సో ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అనేది అదేవిధంగా ఈ యొక్క అక్యుములేషన్ అంటారు. ఈ యొక్క ఛార్జ్ అక్యుములేషన్ అనేది టెంపరీగా ఉంటే, టెంపరీగా ఉన్నప్పుడు సో ఈ కేసుకు వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది లిమిటేషన్ అన్నమాట. ఓకేనా. లిమిటేషన్. సో దీనికి ఈ మూడింటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చూసామో అంటే హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్ అని, డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అని, ఛార్జ్ అక్యుములేషన్ టెంపరీ అని. సో మనకు ఇది ఎస్పెషల్లీ ఎందులో వస్తాయంటే మనకు ఎలక్ట్రానిక్స్లో వస్తుంది. అంటే మైక్రోవేవ్ సర్క్యూట్స్ అంటారు. ఆ యొక్క మైక్రోవేవ్ సర్క్యూట్స్కి అదేవిధంగా యాంటెన్నా సిస్టమ్స్కి. సో కాబట్టి ఈ మైక్రోవేవ్ సర్క్యూట్స్ కానీ యాంటెన్నా సర్క్యూట్ ఏమి చేస్తామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ అని ఒకటి ఉంటుంది. ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ అనేది అప్లై చేసుకుంటాం. ఈ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కాన్సెప్ట్ కంటే కూడా మనకేంటంటే ఈ కేసీఎల్ కేవీఎల్ బదులు యాంపియర్స్ లా అనేసి ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. సో బయోసావర్ట్స్ లా, యాంపియర్స్ లా, సర్క్యూట్ లా, సో ఇలాంటి వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఓకేనా. ఎందుకు అంటే ఇదే రీజన్. ఓకే.
సరే. సో ఇంకోటి ఏంటంటే, సో మనకు ఈ కేసీఎల్ అనేది ఎక్కువగా మోస్ట్లీ ఎక్కడ ప్రిఫర్ చేస్తామంటే రెసిస్టర్స్ ఉంటాయి కదా అలాగా, అదేవిధంగా ఐడియల్ ఆర్ఎల్సి సర్క్యూట్స్కి అట్లాంటి వాటికి యూస్ చేస్తాం. దాంతో పాటుగా డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, సో ఇలాంటి వాటిలో ఈక్వివాలెంట్ కనుక్కోవాలన్నప్పుడు కూడా యూస్ చేసుకుంటాం. సో దాంతో పాటు మనకి ఏంటంటే ఇవి లీనియర్ సర్క్యూట్స్కి యూస్ చేసుకోవచ్చు, నాన్ లీనియర్కి యూస్ చేసుకోవచ్చు కేసీఎల్ అనేది. సో ఇక్కడ మనం తీసుకునే ఈ కేసీఎల్ అనేది సో లీనియర్కి నాన్ లీనియర్కి రెండింటికి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో కేసీఎల్ అనేది సో లీనియర్కి అప్లై చేయొచ్చు, నాన్ లీనియర్కి అప్లై చేసుకోవచ్చు. అంటే సర్క్యూట్ అనేది లీనియరా నాన్ లీనియర్ ఏదైనా కావచ్చు. సో లీనియర్కి నాన్ లీనియర్కి రెండింటికి మనం యూస్ చేసుకోవచ్చు. దాంతో ప్లేనార్ సర్క్యూట్స్ అంటారు కొన్ని, ఆ యొక్క ప్లేనార్ సర్క్యూట్స్కి దీన్ని యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా నాన్ ప్లేనార్ సర్క్యూట్స్ అంటుంటారు, అంటే ఈ నాన్ ప్లేనార్ సర్క్యూట్స్ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నాన్ ప్లేనార్ సర్క్యూట్స్. సో మన కేసీఎల్ అనే లీనియర్ సర్క్యూట్స్కి, నాన్ లీనియర్ సర్క్యూట్స్కి, ప్లేనార్ సర్క్యూట్స్కి, నాన్ ప్లేనార్ సర్క్యూట్స్కి, అదేవిధంగా లో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్కి, ఆర్డినరీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి, సో మనకు డయోడ్స్ అని, ట్రాన్సిస్టర్స్ అని, సో ఇలాంటి వాటికి, అదేవిధంగా రెసిస్టర్స్ అని, ఆర్ఎల్సి పారామీటర్స్, వీటన్నిటికీ మనం కేసీఎల్ అనేది అని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇది కేసీఎల్ గురించి క్లియర్ ఇక్కడికి. సో దీని మీద మీకు ప్రాబ్లం చెప్పేటప్పుడు కొద్దిగా కాన్సెప్ట్ అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. సో ప్లేనార్ అంటే ఏంటి, నాన్ ప్లేనార్ అనేది సో ఫర్దర్ మనం చూద్దాం. సో ఇక్కడ దాకా చెప్పినంత వరకు అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ వోల్టేజ్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది అన్నౌన్ కరెంట్స్ ఇన్ ద బ్రాంచెస్ ఎక్స్ఎన్, వైఎన్ అండ్ జెడ్ఎన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక 10 ఆంపియర్స్ కరెంట్ సోర్స్ ఇచ్చాడు, 5 ohms, 2 ohms, 4 ohms అనేది ప్యారల్ కనెక్ట్ చేశాడు. అదేవిధంగా 2 ఆంపియర్స్ అనేది ఒక కరెంట్ సోర్స్ అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ ఎక్స్, వై, జెడ్ అనే పారామీటర్స్ ఇండికేట్ చేశాడు. గ్రౌండ్లో వచ్చేసరికి న్యూట్రల్గా ఎన్ అనేది తీసుకున్నాడు. సో అయితే ఇక్కడ మనం కనుక్కోమన్నది ఏంటి, సో మనకు కరెంట్స్ అనేటివి ఎక్స్ఎన్ బ్రాంచ్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అంటే ఐఎక్స్ వాల్యూ, ఐవై వాల్యూ, ఐజెడ్ వాల్యూ కనుక్కోమన్నాడు. వాటి యొక్క డైరెక్షన్ కూడా కనుక్కోమన్నాడు. ఓకేనా. దాంతో పాటుగా మనకు వోల్టేజ్ కూడా కావాలన్నమాట. సో ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలంటే మనకు ఫస్ట్ సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీని సొల్యూషన్ చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఏదో ఒక పర్టికులర్ నోడ్ అనేది తీసుకుంటాం. ఏదో ఒక పర్టికులర్ నోడ్ తీసుకొని అక్కడ మనం ఏం చేస్తారంటే కేసీఎల్ అనేది అప్లై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వై అనే నోడ్ తీసుకున్నాం. సెట్ నోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ నోడ్ అనేది వై దగ్గర కేసీఎల్ అనేది అప్లై చేసుకున్నాం. ఓకేనా. సెట్ నోడ్ వై అప్లై కేసీఎల్. సో ఇప్పుడు నాకు నోడ్ వై దగ్గర కేసీఎల్ అనేది అప్లై చేసుకున్నట్లయితే సో వై నోడ్ దగ్గర సో వై నోడ్ ఈ పాయింట్ దగ్గరికి ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి, ఏ కరెంట్స్ లీవ్ అవుతున్నాయో చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 10 ఆంపియర్స్ ఐఎక్స్ అనేటివి లీవ్ అవుతా ఉన్నాయి. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఐజెడ్ కూడా లీవ్ అవుతా ఉంది. ఈ పాయింట్ నుంచి ఐజెడ్ అనేది లీవ్ అవుతుంది, అదేవిధంగా ఐఎక్స్ అనేది లీవ్ అవుతుంది, 10 ఆంపియర్స్ లీవ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ నోడ్ అనేది ఈ నోడ్ నుంచి ఈ సేమ్ అంటే ఇది వై అయితే ఇది కూడా వై అవుతుంది, ఇది కూడా వై అవుతుంది, ఇది వై అవుతుంది. ఎందుకంటే ఎలాంటి పారామీటర్స్ లేవు కాబట్టి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఎక్స్, వై, జెడ్ అని ఇచ్చాడు అంతే కానీ సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ అన్నమాట. ఓకేనా. సో అది దాని మీనింగ్. సో కాబట్టి ఈ పర్టికులర్ వై నోడ్ నుంచి ఏ లీవ్ అవుతున్నాయి నాకు అంటే సో 10 ఆంపియర్స్ ప్లస్ ఐఎక్స్ ప్లస్ ఐజెడ్. సో ఈ 3 కరెంట్స్ అనేవి లీవ్ అవుతున్నాయి, ఐఎక్స్, 10, ఐవై, ఐజెడ్. మరి ఎంటర్ అయ్యేటివి ఏవేవి అంటే సో 2 ఆంపియర్స్ ఎంటర్ అవుతుంది, అదేవిధంగా ఐవై అనేది ఎంటర్ అవుతుంది. సో ఇదన్నమాట. సో దీని నుంచి ఇప్పుడు నాకు సో మనం ఏం చేస్తారంటే దీని నుంచి ఐఎక్స్, ఐవై, ఐజెడ్ని ఒక సైడు అంటే పారామీటర్స్ ఒక సైడు, కాన్స్టెంట్ అని ఒక సైడ్ తీసుకొద్దాం. సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది సో ఐఎక్స్ మైనస్ ఐవై ప్లస్ ఐజెడ్ ఈక్వల్ టు సో 2 - 10 ఉన్నప్పుడు ఎంత వస్తుంది, -8 వస్తుంది. ఓకేనా. -8 వస్తుంది. సో ఇది నాకేమవుతుంది అంటే ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే మనము ఓమ్స్లో అనేది అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ ఏం అప్లై చేస్తామంటే ఓమ్స్లో అనేది అప్లై చేస్తాం. సో ఓమ్స్లో అనేది అప్లై చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నాకు ఓమ్స్లో అప్లై చేసుకున్నట్లయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఐఎక్స్ అనేది చూడండి,
ఇక్కడ ఈ వోల్టేజ్ V ఏదైతే ఉందో వోల్టేజ్ అనేది ప్యారలల్ సర్క్యూట్లో సేమ్ వోల్టేజ్ అపీర్ అవుతుంది ప్రతి బ్రాంచ్ దగ్గర. సో అంటే నేను Y నుంచి N వరకు ఏదైతే వోల్టేజ్ అనుకున్నానో అదే వోల్టేజ్ అనేది 10 ఆంపియర్స్ కరెంట్ దగ్గర అదే ఎగ్జిస్ట్ అవుతుంది, 5 ohms దగ్గర అదే ఎగ్జిస్ట్ అవుతుంది, 4 ohms దగ్గర అదే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకునే ఈ ప్యారలల్ సర్క్యూట్స్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా, వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు నాకు ఈ ఓమ్స్లో బేస్ చేసుకొని ఇప్పుడు నాకు కరెంట్ IX అన్నప్పుడు ఇదేమవుతుంది, సో ఓమ్స్లో అంటే V ఈక్వల్ టు IR కదా. ఇప్పుడు నాకు కరెంట్ కావాలంటే ఆ వోల్టేజ్ ఓవర్ ద రెసిస్టెన్స్. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ అన్నప్పుడు ఇక్కడ ఏదైతే నేను వోల్టేజ్ తీసుకున్నానో 2 ohms దగ్గర అదే వోల్టేజ్ అనేది టోటల్ ప్రతి బ్రాంచ్ దగ్గర అదే సేమ్ వోల్టేజ్ అపీర్ అవుతుంది. ఎందుకంటే ప్యారలల్ సర్క్యూట్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నాకు IX ఈక్వల్ టు అన్నప్పుడు సో దాని యొక్క వోల్టేజ్ ఓవర్ రెసిస్టెన్స్ అంటే V/5 అన్నమాట, V/5. సో ఓకే, అదేవిధంగా IY. సో ఇక్కడ IY అన్నప్పుడు ఇక్కడ కరెంట్ అనేది IY అనేది నెగిటివ్ వోల్టేజ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది. నెగిటివ్ వోల్టేజ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది -V అవుతుంది ఓవర్ రెసిస్టెన్స్ వాల్యూ 2. ఇది నాకు IY అవుతుంది. అదేవిధంగా IZ వాల్యూ, ఇక్కడ IZ అన్నప్పుడు సో ఇక్కడ నాకు ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి కరెంట్ యొక్క డైరెక్షన్ బట్టి ఇక్కడ మనం నోటేషన్ తీసుకున్నాం పాజిటివ్ నెగిటివ్ అనేది. ఓకేనా, పాజిటివ్ నెగిటివ్ అనేది కరెంట్ యొక్క డైరెక్షన్ బట్టి. ఇక్కడ నేను వోల్టేజ్ పొలారిటీ ఏదైతే తీసుకున్నానో ప్లస్ మైనస్ అని, ఆ వోల్టేజ్ దగ్గర ప్లస్ దగ్గరికి కరెంట్ ఎంటర్ అయితే ప్లస్గా తీసుకుంటున్నాం. అదే వోల్టేజ్ పొలారిటీ మనం తీసుకున్న వోల్టేజ్ పొలారిటీ దగ్గర కరెంట్ అనేది నెగిటివ్ దగ్గర ఎంటర్ అయితే -Vగా తీసుకుంటున్నాం. ఇక్కడ IX అనేది వోల్టేజ్ పొలారిటీ దగ్గర ప్లస్ దగ్గర ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇదే వోల్టేజ్ అనేది ఇక్కడ అపీర్ అవుతుంది, ఇక్కడ అపీర్ అవుతుంది కాబట్టి. ఓకేనా, సో అదే సేమ్ వోల్టేజ్ అనేది ఇక్కడ అపీర్ అవుతుంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాం. ఇప్పుడు IY అన్నప్పుడు ఇక్కడ IY అనేది నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది వోల్టేజ్ టెర్మినల్ కాబట్టి -V/2. నెక్స్ట్ IZ అన్నప్పుడు పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది వోల్టేజ్ V. సో అందులో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 4 CV. సో ఇప్పుడు నాకు IX వచ్చింది, IY వచ్చింది, IZ వచ్చింది. ఓకే, సో వీటిని ఈ 3 ఏదైతే ఇప్పుడు తీసుకున్నామో ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఈ మూడిట్లని మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1లో ప్లేస్ చేసుకుంటాం. ఈక్వేషన్ 1లో ప్లేస్ చేసుకున్నట్లయితే ఇప్పుడు IX అంటే ఏంటి, V/5. నెక్స్ట్ IY అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, సో ఇక్కడ ఏమవుతుంది -V/2. నెక్స్ట్ IZ అన్నప్పుడు ఎంత అవుతుంది, V/4 ఈక్వల్ ఎంత -8. సో కాబట్టి దీనికి ఎల్సిఎం తీసుకుంటాం అన్నమాట. అంటే ఈ మూడింటికి ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటాం. సో అప్పుడు ఎల్సిఎం తీసుకున్నప్పుడు నాకు అప్పుడు వోల్టేజ్ అనేది ఎంత వస్తుంది అంటే ఇక్కడ, సో దీన్ని సాల్వ్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు సాల్వ్ చేయండి దీన్ని. ఇప్పుడు ఆ వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే నాకు -8.42 వస్తుంది. సో -8.42 వోల్ట్స్ అనేది వస్తుంది. ఇదేంటిది, అక్రాస్ వోల్టేజ్. ఇక్కడ మనం కనుక్కోమన్నది ఫస్ట్ ఏంటి, వోల్టేజ్ అనేది కనుక్కోమన్నాడు కాబట్టి మనం వోల్టేజ్ కనుక్కునేసాం. నెక్స్ట్ ఏం కావాలి, నాకు డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్, అన్నోన్ కరెంట్స్ అనేది కావాలి. అంటే IX, IY, IZ అనేది కావాలి. ఇప్పుడు నాకు వోల్టేజ్ ఏదైతే వచ్చిందో దాని బేసిస్కి మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో IX వాల్యూ, IY వాల్యూ, IZ వాల్యూ అనేది కనుక్కుంటాం. సో ఇప్పుడు నాకు దీని నుంచి ఇక్కడ IX వాల్యూ చూడండి. సో IX ఈక్వల్ టు ఇక్కడ నాకేంటి V/5 అన్నప్పుడు సో -8.42 ఓవర్ 5. సో అన్నప్పుడు ఇప్పుడు నాకు IX వాల్యూ ఎంత వస్తుంది, నాకు -1.684 ఆంపియర్స్ వస్తుంది. సో కరెంట్ వాల్యూ -1.684 ఆంపియర్స్ వస్తుంది. అదేవిధంగా IY వాల్యూ, సో IY వాల్యూ అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, సో కాబట్టి మైనస్, వోల్టేజ్ వాల్యూ మైనస్ కాబట్టి -8.42 ఓవర్ 2. సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇది 4.21 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా IZ వాల్యూ, సో IZ వాల్యూ అన్నప్పుడు V/4 కాబట్టి సో -8.42 డివైడెడ్ బై 4. సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు -2.1 ఆంపియర్ వస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే సో I వాల్యూ, IX వాల్యూ, IY వాల్యూ, IZ వాల్యూలో సో ఇక్కడ నాకు పాజిటివ్ వచ్చింది ఏంటి అంటే IY వాల్యూ, నెగిటివ్ వచ్చినట్టు ఏవి అంటే IX, IZ వాల్యూస్. ఓకేనా, సో ఇదన్నమాట. సో వీటిని మనం ఏం చేస్తాము, సో మనం ఏదైతే ఇక్కడ సర్క్యూట్ తీసుకున్నామో ఇందులో ఇండికేట్ చేస్తాం. అంటే ఎలాగంటే సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నాకు ఏదైతే IX ఉందో ఈ IX వాల్యూ, అదేవిధంగా IZ వాల్యూ, సో దీనికి ఒక సర్క్యూట్ డ్రా చేసుకుందాం. సో వాటిలో మనం ఇండికేట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, సో ఇది నాకు సోర్సు, నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్,
సో నెక్స్ట్ ఏంటంటే ఇది రెసిస్టెన్స్, నెక్స్ట్ ఇది కరెంట్ సోర్స్, నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్. సో ఇలా తీసుకున్నాం. సో ఇదేంటంటే 2 యాంపియర్స్ అన్నమాట. ఇదేమో 4 ohms, ఇదేమో 2 ohms. ఇక్కడ మనం వోల్టేజ్ తీసుకున్నాం, ఇది ప్లస్ ఇది మైనస్గా తీసుకున్నాం. సో అదేవిధంగా ఇది వచ్చేసరికి 5 ohmsగా తీసుకున్నాం. సో దీని వాల్యూ ఎంత అంటే 10 యాంపియర్స్. సో ఇది మనం తీసుకుంది. ఈ నోడ్ ఏమో ఎక్స్, ఈ నోడ్ ఏమో వై, ఈ నోడ్ ఏమో జెడ్గా తీసుకున్నాం, ఇది న్యూట్రల్గా తీసుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏవైతే కరెంట్స్ వచ్చాయో వాటిని ఇక్కడ ఇండికేట్ చేస్తాం చూడండి. సో ఇప్పుడు నాకు ఐఎక్స్ వాల్యూ, సో ఐఎక్స్ వాల్యూ అన్నప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది నాకు 1.684. అదేవిధంగా ఐవై వాల్యూ అన్నప్పుడు సి వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు 4.21. అదేవిధంగా ఐజెడ్ వాల్యూ, సో ఐజెడ్ వాల్యూ ఎలా వచ్చిందంటే నాకు సో 2.1 యాంపియర్స్. ఓకేనా, సో ఇదన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకుని మనం ఇండికేషన్ అనేది చేసాం. ఓకేనా, వచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకుని మనం ఇండికేషన్ అనేది చేసాం. సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఐఎక్స్ వాల్యూ ఇలా తీసుకోకూడదు, అప్వర్డ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఎందుకని, నెగిటివ్ వచ్చింది కాబట్టి. ఇక్కడ ఐజెడ్ వాల్యూ నెగిటివ్ వచ్చింది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాం కదా, సేమ్ ఐఎక్స్ కూడా అంతేనన్నమాట, అప్వర్డ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఓకేనా, సో ఇది క్లియర్ అమ్మా, ఏమైనా డౌట్ ఉందా? ఫైండ్ I1 అండ్ I2 ఇన్ ఫిగర్. సో ఇక్కడ మనకి ఏంటంటే 5 యాంపియర్స్ కరెంట్ సోర్సు, అదేవిధంగా 5 ohms 1 ohm అనేది ప్యారల్ ఇచ్చాడు. దాంతోపాటు ప్యారల్గా ఇక్కడ డిపెండెన్స్ సోర్స్ అనేది ఒకటి ఇచ్చాడు. ఇదేంటంటే డిపెండెన్స్ సోర్సు 4 times of I2 అన్నమాట. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి 4I2 అనే టర్మ్ ఇచ్చాడు ఇక్కడ, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు సో ఫస్ట్ ఏదో ఒక పర్టికులర్ నోడ్కి అనుకొని ఆ పర్టికులర్ నోడ్ దగ్గర మనం ఏం చేస్తారంటే కేసీఎల్ అనేది అప్లై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నోడ్ అనుకుంటే, సో ఇది ఒక నోడ్ అనుకుంటే, సో ఇదేమో న్యూట్రల్ పాయింట్ సంథింగ్, ఇదేదో ఒక ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, లేదంటే ఇది న్యూట్రల్ అనుకుందాం. సో ఆ పర్టికులర్ ఏ నోడ్కి నేను కేసీఎల్ అనేది అప్లై చేసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకేమొస్తుందంటే సో అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ ఏ. సో కేసీఎల్ అనేది అప్లై చేసుకున్నాం అనుకో నోడ్ ఏకి, సో అప్పుడు నాకేమవుద్ది అంటే సో ఇక్కడ చూడండి, ఈ నోడ్ ఏకి ఇది నోడ్ ఏ అయితే ఇది నోడ్ ఏనే అవుతుంది, ఇది నోడ్ ఏనే అవుతుంది, ఇది నోడ్ ఏనే అవుతుంది. సో ఎందుకని, ఇన్ బిట్వీన్ నాకు ఎలాంటి పారామీటర్ లేదు కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు నాకు ఏ నోడ్ నుంచి ఎంటరింగ్ ఏమవుతున్నాయి, లీవింగ్ ఏమవుతున్నాయి చూద్దాం. సో ఇప్పుడు నాకు ఎంటరింగ్ అయ్యేది ఏంటి అంటే 4I2 డిపెండెన్స్ సోర్స్, అదేవిధంగా 5 యాంపియర్స్. నెక్స్ట్ ఇక్కడ లీవ్ అయ్యేది ఏంటి అంటే నాకు I1 + I2. సో I1 + I2 అనేటివి లీవ్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా, I1 + I2 లీవ్ అవుతున్నాయి. సో వీటి నుంచి మనం ఏం చేద్దామంటే I1 I2 అంతా ఒక సైడు, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ తీసుకొద్దాం. సో అప్పుడు నాకేమవుతుంది ఇది, సో I1 + I2 - 4I2 = 5. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే మనం I1 - 3I2 = 5. సో ఇది నాకేమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలంటే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సమ్ వోల్టేజ్ ఉంది అనుకుందాం, ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి సమ్ వోల్టేజ్ V అనే వోల్టేజ్ ఉంది అనుకుందాం. సో ఇదే వోల్టేజ్ ప్యారలల్ సర్క్యూట్లో సేమ్ ఉంటుంది కాబట్టి సో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది అన్నమాట. సో వోల్టేజ్ మస్ట్ బి సేమ్. సో మనం తీసుకునే ప్యారలల్ సర్క్యూట్స్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు ఏదైతే కరెంట్ I2 ఉందో సో ఆ కరెంట్ I2 అనేది ఇక్కడ నాకేమవుతుంది, ఇక్కడ ఇంకోటి పాజిటివ్ నెగిటివ్ కూడా ఇండికేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను పాజిటివ్ అనుకున్నా, ఇది నెగిటివ్ అనుకున్నా వోల్టేజ్ పొలారిటీకి. సో ఇప్పుడు నాకు కరెంట్ I2 చూద్దాం ఫస్ట్. సో ఈ యొక్క కరెంట్ I2 అనేది మనం తీసుకున్న వోల్టేజ్ టెర్మినల్లో పాజిటివ్కి ఎంటర్ అవుతుంది. సో కాబట్టి కరెంట్ I2 = ఏమవుతుందంటే ఇది సో V/5 అవుతుంది, అది I2 వాల్యూ. అదేవిధంగా I1 వాల్యూ, సో I1 వాల్యూ కూడా ఏమవుతుంది, V/1 అవుతుంది. ఓకేనా, V/1 అవుతుంది. సో ఈ రెండింటిని ఎత్తుకొని దేనిలో ప్లేస్ చేద్దామంటే ఫస్ట్ ఈక్వేషన్లో ప్లేస్ చేద్దాం. సో అప్పుడు నాకేమొస్తుందంటే సో V/1 - 3 ×
వి బై 5 ఈక్వల్ టు 5. సో అప్పుడు నాకు ఎంత వస్తుందంటే ఇది, సో 5v మైనస్ 3v ఈక్వల్ టు 25 అవుతుంది. సో దీనికి నేను ఎల్సిఎం తీసుకొని చేస్తే మల్టిపుల్ చేసుకుంటే, సో 5 ఇక్కడ v బై 1 అన్న v అవుతుంది ఇది, సో v మైనస్ 3v బై 5. సో అప్పుడు నాకు ఇదేమవుతుందంటే ఇక్కడ చూడండి, సో ఇది వస్తుంది అన్నమాట యాక్చువల్గా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని క్రాస్ మల్టిపుల్ చేసాం. సో 5 ఇంటూ v మైనస్ 3 ఈ డివైడెడ్ బై 5 వస్తుంది, దాన్ని క్రాస్ మల్టిపుల్ చేసిన 25 వస్తుంది. అంటే ఇది ఎంత అవుతుంది ఇది, సో 2v ఈక్వల్ టు 25. అప్పుడు నాకు v ఈక్వల్ టు ఎంత అంటే 25 బై 2 అన్నప్పుడు 12.5. సో వోల్టేజ్ వాల్యూ 12.5 వచ్చింది. మరి వోల్టేజ్ వాల్యూ 12.5 వచ్చినప్పుడు కరెంట్ I1 ఏమవుతుంది, 12.5 యాంపియర్స్ అవుతుంది, అంతేనా. సో ఇప్పుడు నా కరెంట్ I1 ఈక్వల్ టు v కాబట్టి నాకు అప్పుడు కరెంట్ I1 ఏమవుతుంది అంటే నాకు 12.5 యాంపియర్స్ అవుతుంది. 12.5 యాంపియర్స్ అవుతుంది ఇది కరెంట్. సో కరెంట్ I1 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు నాకేం కావాలి, కరెంట్ I2 వాల్యూ కావాలి. సో కరెంట్ I2 అన్నప్పుడు ఇదేంటిది, v బై 5. సో v వాల్యూ ఏమో 12.5 ఓవర్ 5. సో ఇప్పుడు నా కరెంట్ I2 ఈక్వల్ టు, సో 12.5 బై 5 అన్నప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు, సో 2.5 వస్తుంది, ఓకేనా, 2.5. సో ఇప్పుడు నా కరెంట్ I1 వచ్చింది, కరెంట్ I2 వచ్చింది. ఇప్పుడు కనుక్కోమన్నది అదే కదా మనల్ని, ఓకేనా అది. సో ఒక్కొక్కసారి ఆ డిపెండెంట్ సోర్స్ వాల్యూ కనుక్కోండి అన్నప్పుడు అక్కడ 4i2 ఉంది కదా, డిపెండెంట్ సోర్స్ అంటే ఇక్కడ ఏంటి, ఇది డిపెండెంట్ సోర్స్ అంటే ఇది. ఈ యొక్క డిపెండెంట్ సోర్స్ వాల్యూ కనుక్కోండి అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తారంటే, సో 4i2, సో I2 వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మల్టిపుల్ చేసుకుంటాం 4 టైమ్స్ ఆఫ్ I2. అప్పుడు ఎంత వస్తుంది, 10 యాంపియర్స్ వస్తుంది అన్నమాట. సో ఆ డిపెండెంట్ సోర్స్ వాల్యూ ఎంత అన్నప్పుడు 10 యాంపియర్స్. సో ఆ విధంగా మల్టిపుల్ చేస్తాం డైరెక్ట్గా, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే కేసీఎల్ అనేది అప్లై చేసుకుంటాం, అది డిపెండెంట్ సోర్స్ కానీ ఇండిపెండెంట్ సోర్స్ కానీ. క్లియర్.